తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజు మనము డాక్టర్ చంద్రమోహన్ గారితో ఉన్నాము, స్పెషలిస్ట్ ఇన్ ఆర్థోడాంటిక్స్. ఒక్కసారి అయితే వారితో మాట్లాడేద్దాము. మనకైతే బ్రేసెస్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఆయనతో మాట్లాడేసి క్లియర్ చేసేసుకుందాము. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం సార్. ముందుగా మనము అన్నిటి గురించి మాట్లాడుకునే ముందు మీ గురించి మాట్లాడుకుందాము. అసలు మీ గురించి చెప్పండి సార్. అంటే మీ హిస్టరీ, మీ బ్యాక్గ్రౌండ్, మీకు వచ్చిన మెడల్స్. మాకైతే తెలిసింది మీకు గోల్డ్ మెడల్ కూడా వచ్చిందని, చాలా అవార్డ్స్ వచ్చాయని. ఒక్కసారి అవన్నీ కూడా మాకు, మా వ్యూయర్స్ కి చెప్పండి సార్. ఐఎమ్ డాక్టర్ చంద్రమోహన్. నేను ఉస్మానియాలో చేశాను ఎండిఎస్ ఆర్థోడాంటిక్స్. అండ్ సో మై స్పెషాలిటీ ఈజ్ ఓన్లీ ఆర్థోడాంటిక్స్. సో అందుకని అవన్నీ వస్తూ ఉంటాయి. సో వర్క్షాప్స్కి వెళ్తాం, కాన్ఫరెన్సెస్కి వెళ్తాం, రీసెర్చ్ పబ్లికేషన్ చేస్తూ ఉంటాం. సో వీటితో పాటు ఇంకా ఐ గాట్ ఏ యూనివర్సిటీ టాపర్ ఇన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ 2018 బ్యాచ్. అయితే అలాగే మీకు అవార్డ్స్ వచ్చాయి అని తెలుసు మాకు. సో అలా ఎందులో అవార్డ్స్ వచ్చాయి అంటారు వీటిలోనే? I got a best typhoidant award in during my PG days, that is in 2017 at Bapuji Dental College. They have conducted a national workshop ma'am on typhoidont. Super. So and that reveals a orthodontic skills related ఉంటాయి ma'am. అంటే మీరు చదువుకుంటున్నప్పటి నుంచి మీ విజయం కూడా మీ వెనకాలే వచ్చింది. జస్ట్ మా గైడెన్స్ మ్యామ్, గవర్నమెంట్ ఉస్మానియా మా స్టాఫ్ ఫ్యాకల్టీ వాళ్ళు దయ వల్ల వచ్చాను అంతే. సార్, ఇంకొక విషయం చెప్పండి. మీరు అంటే ఈ డెంటల్ పట్ల ఇంట్రెస్ట్ చూపించడానికి గల కారణం ఏంటి? మీరైతే చాలా ఇంటెలిజెంట్ లా కనిపిస్తున్నారు. సో మీరు ఏ రంగంలోకైనా వెళ్ళొచ్చు. దీన్ని చూస్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? Actually, I got a MBBS seat during my MSET, but why I selected BDS ante this is non-emergency and it is specially about smiles. We can give the patients like a perfect smiles చేసి మనం పంపించచ్చు. అండ్ దట్ స్మైల్ అనేది ఇమీడియట్ గా మనకి కనిపిస్తుంది అండ్ వీ కెన్ చేంజ్ లైఫ్స్ కూడా. సో అందుకని ఐ ప్రిఫర్డ్ డెంటిస్ట్రీ ఓవర్ ఎ మెడిసిన్ అండ్ దట్స్ వై ఐ సెలెక్టెడ్ ఆర్థోడాంటిక్స్ బికాస్ ఇట్స్ ఎ న్యాచురల్ డెంటిస్ట్రీ. ఐ డోంట్ డీల్ విత్ మెనీ మెడిసిన్స్ ఇచ్చి చేయడం కాదు, న్యాచురల్ గా రావాలా విత్ మినిమల్ మెడిసిన్స్ అండ్ మినిమల్ ట్రీట్మెంట్ అట్లాంటి. సార్, అంటే ఇప్పుడు ఒకరికి స్మైల్ ఇవ్వడం అనేది ఆషామాషి విషయం కాదు. దాని వెనకాల చాలా ఛాలెంజెస్ అయితే ఉంటాయి. మీరు దీంట్లో ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి సార్? ద మెయిన్ థింగ్ ఏంటంటే మ్యామ్, ఇప్పటి కాలంలో ఫాస్ట్ గా రావాలనుకుంటారు. అది స్మైల్ అనేది ఫాస్ట్ గా రాదు. ఇట్ ఈస్ లైక్ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, పర్ఫెక్ట్ అలైన్మెంట్ అండ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్. సో అందుకని మనం ఎలా చేస్తామంటే ట్రీట్మెంట్ చేసేటప్పుడే వాళ్ళని ఆ విధన్నిటికి ట్యూన్ చేస్తాం. సో వాళ్ళకి చెప్తాము హౌ యూ షుడ్ లైక్ ప్రాక్టీస్ యువర్ ఎక్సర్సైజెస్ బికాస్ మెనీ ఎక్సర్సైజెస్ ఉంటాయి మ్యామ్ అపార్ట్ ఫ్రమ్ లైక్ అలైన్మెంట్. సో పేషెంట్ కోఆపరేషన్ ఉంటేనే ఏదైనా మనం పర్ఫెక్ట్నెస్ అచీవ్ చేయగలుగుతాం. సో ఆల్ క్రెడిట్ గోస్ టు పేషెంట్స్. ఓకే సార్, అంటే ఇప్పుడు బ్రేసెస్ అయితే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారము గ్యాప్స్ వచ్చినప్పుడు కానీ కొంచెం ఎత్తుపళ్ళు ఉన్నప్పుడు కానీ వస్తూ ఉంటారు. బట్ ఇంకా దేనికోసం వస్తూ ఉంటారు అంటారు పేషెంట్స్? మన దగ్గర వచ్చే పేషెంట్స్ బ్రేసెస్ కామన్ గా స్మైల్ కోసం వస్తారు, గ్యాప్స్ కోసం వస్తారు. అవి కాకుండా హెడేక్స్ కోసం వస్తారు. వాళ్ళకి టీఎంజే ఇష్యూస్ ఉంటాయి మ్యామ్. వాళ్ళు చాలా మెడిసిన్స్ వాడతారు, ఎంఆర్ఐస్, న్యూరో ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్తారు. లాస్ట్ లో ఇక్కడికి వచ్చినప్పుడు మనం చూస్తాం దేర్ ఇస్ ఎ మిస్ అలైన్మెంట్ ఉంటుంది, ప్రాపర్ అక్లూషన్ అనేది ఉండదు, పర్ఫెక్ట్ అక్లూషన్. అప్పుడు సరిగా ఫుడ్ తినలేరు వాళ్ళు, తిన్నప్పుడు అంతా హెడేక్స్ వస్తాయి, షాక్ కొట్టినట్టు వస్తాయి. సో ఆ ఇష్యూస్ టీఎంజే ఇష్యూస్ అంటాం మ్యామ్. సో అవి మనం ఎక్కువ చేస్తాం మ్యామ్. దట్ ఈస్ త్రూ బ్రేసెస్, త్రూ అలైనర్స్, త్రూ ఎనీథింగ్ విత్ జస్ట్ అలైన్మెంట్ అండ్ పర్ఫెక్ట్ అక్లూషన్ ఉంటే మనకి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి మ్యామ్. అంటే ఇప్పుడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే హెడేక్ వచ్చినప్పుడు ఒకసారి డెంటిస్ట్ ని కూడా కలవాలి. అవును మ్యామ్, మస్ట్ కంపల్సరీ దే షుడ్ విజిట్ ఎ డెంటిస్ట్. అట్లీస్ట్ ఎప్పుడైనా హెడేక్స్ వచ్చినాయంటే మేబీ డెంటల్ కాస్ అనేది చాలా మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఈ డేస్ లో. బికాస్ స్ట్రెస్ వచ్చినప్పుడు వాళ్ళు పళ్ళు కొరుకుతారు, కొరికినప్పుడు వాళ్ళ అక్లూషన్ డిస్టర్బ్ అవుతుంది, అలా అక్లూషన్ పాడైతుంది అండ్ హెడేక్స్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటాయి మ్యామ్. సో అక్లూషన్ మనం సెట్ చేసినాకే హెడేక్స్ కూడా మనకి రిలీవ్ అవుతాయి. ఓకే, ఇక ఎలైనర్స్ కోసం ఒకసారి చెప్పండి సార్, అది తెలియని వాళ్ళకి. ఓకే, ఎలైనర్స్ అంటే ఇట్స్ లైక్ ఇన్విజిబుల్ క్లిప్స్ అంటాం వీటిని. అవి జస్ట్ నార్మల్ క్లిప్స్ లాగానే పనిచేస్తాయి. దాన్ని మనం స్కాన్ చేస్తాం. ఫస్ట్ స్కాన్ చేసినాక కంప్యూటర్ లో ప్రోగ్రామ్ చేసి ఈ పేషెంట్ కి ఈ ఫేస్ కి ఏ విధంగా అలైన్మెంట్ కావాలని మనం సెట్ చేస్తాం. సెట్ చేసి త్రూ 3D అప్లికేషన్స్, CAD CAM
కంప్యూటర్ డిజైనింగ్, కంప్యూటర్ మిల్లింగ్ తోటి అవి డిజైన్ చేసి మనం ఇస్తామండి. సో దీస్ ఆర్ కాల్డ్ అలైనర్స్ అంటాం. ఇలా ఉంటాయి, కంప్లీట్ ఇన్విజిబుల్ ఉంటాయి. మై సజెషన్ వుడ్ బి డోంట్ గో ఫర్ ద డూ ఇట్ యువర్ సెల్ఫ్ అలైనర్స్, బికాస్ మార్కెట్ లో చాలా ఉంటాయి. బెటర్ వెన్ ఏ డాక్టర్ రికమెండ్స్ యూ, సజెస్ట్ యూ, అప్పుడే మీరు అలైనర్స్ కోసం వెళ్ళాలి. అండ్ దట్ టు ఫర్ సర్టన్ టైమ్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం. అట్లాగే అంటే ఈ అలైనర్స్ పేషెంట్ ని బట్టి మీరు తయారు చేస్తారా సార్? వాళ్ళ టీత్ మెజర్మెంట్ బట్టి అసలు ఎలా సెట్ చేస్తారు వీటిని పేషెంట్ కి? సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే స్కాన్ చేస్తాము. స్కాన్ చేసి ట్రీట్మెంట్ ప్లానింగ్ అనేది డిజైన్ చేస్తాం. ఎలా కావాలి, ఎన్ని అలైనర్స్ సెట్ అవుతాయి, ఎంత మంత్, పెద్దవాళ్ళు ఉన్నారు, ఎవరికైతే బోన్ కాల్షియం లెవెల్ తక్కువ ఉంటే వాళ్ళకి స్లోగా ట్రీట్మెంట్ చేయాలి. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి ఆప్టిమమ్ నడిచిపోతుంది. బట్ చిన్నపిల్లల కంప్లైన్స్ ఫ్యాక్టర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళు పెట్టుకొని ఉండాలి, 24 hours పెట్టుకొని ఉండాలి, ఎక్సెప్ట్ డ్యూరింగ్ లంచ్ అండ్ మీల్స్ టైమ్ లో మనం తీసేసుకోవచ్చు. అలా మనము ఒక వీక్లీ కానీ 2 weeks ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. ఎవరంతటి వాళ్ళు తీసుకోగలుగుతారా? పేషెంట్ కి పేషెంట్ ఫస్ట్ సజెస్ట్ చేస్తాం మ్యామ్. ఇక్కడ వాళ్ళకి నేర్పిస్తాము ఏ విధంగా వాళ్ళు వాడాలి ఏంటి అనేది. ఆ ప్లేస్ తోనే మనం వాళ్ళని ట్యూన్ చేస్తాం అట్లనే. సో ఇట్స్ కంప్లీట్లీ కంప్లైన్స్ డిపెండెంట్. ఒకవేళ మీరు పెట్టుకోలేరు, సార్ నాకు ఇవి సెట్ అవ్వవు, నేను పెట్టుకోలేంటే ప్లీజ్ డోంట్ గో ఫర్ దిట్. బ్రేసెస్ ఆర్ ద బెస్ట్. సో ఇవి ఇప్పుడు కాలంలో డిమాండింగ్ ఉన్నట్టు మ్యామ్. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి అలైనర్స్ బెటర్ ఆప్ట్ చేస్తారు. బ్రేసెస్ కి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటారు? జనరల్ గా ఏది లాంగ్ టైం ఉండేది ఈ రెండిట్లో? లాంగ్ టైమ్ మీన్స్ మ్యామ్ ట్రీట్మెంట్ టైం ప్రకారంగా పోతే బ్రేసెస్ అనేది కొంచెం టైం టేకింగ్ పడతాయి, బికాస్ ఫోర్సెస్ అనేది కొంచెం యూని డైరెక్షన్ ఉంటాయి. ఇందులో కొంచెం మల్టీ డైరెక్షన్ ఉంటాయి, ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అందుకని కొంచెం టైం ఫ్యాక్టర్ అయినా 30-40% తగ్గుతుంది. బట్ ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ ద పర్ఫెక్షన్. మీరు కొంచెం పర్ఫెక్ట్ గా చేయాలంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ డోంట్ గో విత్ ఆఫ్టర్ ఎనీ గ్యాజెట్, గో విత్ ద డాక్టర్ సజెషన్. అట్లా సార్, అంటే పేషెంట్ ను బట్టి పెట్టాలా? ఈ పలానా వాళ్ళకి ఈ బ్రేసెస్ పెట్టాలి, లేదంటే వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? సైడ్ ఎఫెక్ట్స్ మీన్స్ బేసికలీ కొంతమంది సెన్సిటివ్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు ఎక్కువ యాంగ్జైటీగా ఫీల్ అవుతా ఉంటారు. అలాంటి వాళ్ళకి వాళ్ళని అడగాల హౌ ఫ్రీక్వెంట్ యూ గెటింగ్ హెల్త్ ఇష్యూస్, అల్సర్స్ ఏ విధంగా వస్తూ ఉంటాయి. వాళ్ళకి అల్సర్స్ రెగ్యులర్ గా వస్తా అంటే గో ఫర్ ద ప్రీమియం వన్, లైక్ అలైనర్స్ వెళ్ళొచ్చు. లేకపోతే ఇందులో కొంచెం సాఫ్ట్ బ్రేసెస్ అని వస్తాయి, ఏవైతే కొంచెం గుచ్చుకోకుండా ఉంటాయి. సో ఆ విధంగా మనం ప్లాన్ చేసేసుకోవచ్చు మనం. అట్లా లేదు, ఇఫ్ దే ఫీలింగ్ లైక్ ఓకే నార్మల్ సార్, నాకేమి అంత టఫ్ ఏం లేదు, దెన్ హార్డ్లీ 24 to 48 hours ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ తర్వాత నార్మల్ అయిపోతాయి. సో కంపల్సరీ లేదు, మనం ప్రీమియం బ్రేసెస్ కి వెళ్ళాలి. అటనే అసలు బ్రేసెస్ సెట్ చేయాలి అంటే ఎన్ని డేస్ పడుతుంది సార్? అంటే మీరు ఆ పేషెంట్ అన్ని చూసుకొని అబ్జర్వ్ చేసి ఎన్ని డేస్ టైం పడుతుంది? ఫస్ట్ ఇనిషియల్ కన్సల్టేషన్ ఉంటుంది మ్యామ్. ఆ తర్వాత ఎక్స్రేస్ తీసుకుంటాం, ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటాం, మోడల్స్ తీసుకుంటాం, వాళ్ళ ట్రీట్మెంట్ ప్లాన్ అనలైజ్ చేస్తాం. ఆ తర్వాత ఒక 3-4 days తర్వాత మనం పిలిచి వాళ్ళని సెపరేట్ అపాయింట్మెంట్ ఇచ్చి చేస్తాం. ఎలాంటి వారికి ఇవి సూట్ అవ్వవు అంటారు? బ్రేసెస్ ఇఫ్ లైక్ బలవంతంగా మమ్మీ డాడీ ఫోర్స్ తోటి చేయించుకుంటున్నా అంటే బెస్ట్ ప్లీజ్ డోంట్ గో ఫర్ ద బ్రేసెస్, బికాస్ అది ఓన్లీ సైడ్ ఎఫెక్ట్ మ్యామ్. ఇఫ్ దే ఆర్ లైక్ ఓకే చేసుకోవచ్చు. మెడికలీ కాంప్రమైజ్ పేషెంట్స్ ఉంటారు కొంతమంది. పెయిన్ ఉంటుందా సార్? అవును మ్యామ్, పెయిన్ అంటే కొంచెం డిస్కంఫర్ట్. మెడికల్ కాంప్రమైజ్ పేషెంట్స్ అంటే కొంచెం లో స్పెషల్ కిడ్స్ ఉంటారు, వాళ్ళకి కొంచెం గుచ్చుకున్నా కూడా వాళ్ళు చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి బ్రేసెస్ పెట్టేటప్పుడు ఇట్స్ లైక్ ఏ బెటర్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి కి మా కిడ్ ఈజ్ అ స్పెషల్ చైల్డ్, సో వాళ్ళకి పెట్టచ్చా పెట్టలేమా, అండ్ ఇఫ్ పెట్టాలంటే ఏ విధంగా విచ్ కైండ్ ఆఫ్ బ్రేసెస్ వెళ్ళాలి అని డిస్కస్ చేసుకొని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు షుగర్ బీపీ ఇలాంటివి ఉన్నవారికి ఓకేనా సార్ ఇలాంటివి పెట్టచ్చు? ఎస్ మ్యామ్, షుగర్ అండ్ బీపీ ఉన్న వాళ్ళకి పెట్టుకోవచ్చు, బట్ కండిషన్ షుడ్ బి అండర్ కంట్రోల్డ్. ఎందుకంటే కంట్రోల్ లేకపోతే బ్రేసెస్ పనిచేస్తాయి కానీ చుట్టుపక్కల అంతా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి అండ్ గమ్స్ డిసీజెస్ వస్తాయి. టీత్ అనేది ఆల్రెడీ లూజ్ అవుతున్నప్పుడు పాథలాజికల్ మైగ్రేషన్ జరిగి లోపలికి బయటికి మొత్తం టీత్ ని ఇంకా ఇబ్బంది పెట్టే జరుగుతాయి. సో బెటర్ కంట్రోల్ అయ్యి మనం వెళ్ళాలి. బ్రేసెస్ అంటే ఎన్ని రోజులకు ఒకసారి చేంజ్ చేసుకోవాలి సార్? ఇది పెర్మనెంట్ ఉంటాయా లేదంటే ఇంత పీరియడ్ వరకు అని వాడాలని ఉంటుందా? బ్రేసెస్ ట్రీట్మెంట్ టైం వచ్చి 1 to 1.5-2 years ఉంటాయి సార్ మ్యామ్. ఇప్పుడు కాంప్లికేటెడ్ అనుకోండి కేసెస్, అది 2-2.5-3 years కూడా అవుతాయి. నార్మల్ కేసెస్ అంటే అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 8 to 1 year or 1.5 year మ్యామ్. అండ్ మోర్ ద టైమ్ మోర్ ద రిటెన్షన్, మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఫాస్ట్ గా చేస్తే రిటెన్షన్ అనేది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. అంటే ఇప్పుడు ఏ ఏజ్ లో పెడితే కరెక్ట్ గా సెట్ అవుతుంది అంటారు? పిల్లల్లోకి చాలా మంచిగా పనిచేస్తాయి, బికాస్ కిడ్స్ దే ఆర్ ఇన్ గ్రోయింగ్ కండిషన్, వాళ్ళ జాస్ కూడా గ్రో అవుతుంటాయి కాబట్టి ఈక్విలిబ్రియం అనేది అర్లీ స్టేజ్ లో రీచ్ అవుతాయి. ఈక్విలిబ్రియం అనేది అర్లీ స్టేజ్ లో రీచ్ అయినప్పుడు వాళ్ళకి ఆ స్టెబిలిటీ అనేది మంచిగా సెట్ అయిపోతాయి కాబట్టి అన్నెసెసరీ హెడేక్స్ అవన్నీ రాకుండా ఉంటాయి.
సార్ నాకు ఒక చిన్న డౌట్, ఇప్పుడు కొంతమంది కింద పళ్ళ మధ్యలో గ్యాప్ ఉండొచ్చు, పైన ఉండకపోవచ్చు. అవును. అలాంటప్పుడు మనం పైన కింద సెట్ అయ్యేది చేయాలా, ఓన్లీ కింద ఒకటి పెట్టుకుంటే సరిపోతుందా? ఓకే మ్యామ్, యూజువల్లీ అయితే మ్యామ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద రిలేషన్ బిట్వీన్ ద అప్పర్ అండ్ లోవర్ జాస్. ఆ రిలేషన్ ఇంకో దాన్ని డిస్టర్బ్ చేయలేదంటే సింగిల్ ఆర్చ్ వెళ్ళొచ్చు. బట్ 99% కేసెస్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ గో విత్ ద బై జాస్, బోత్ జాస్. సింగిల్ జాయ్ ఇస్ ఆల్వేస్ రిస్కీ మ్యామ్. మనం అంటే బ్రషింగ్ అది చేసుకున్నప్పుడు అంతా ఓకేనా సార్? ఇవి పెట్టినప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు? లేదు మ్యామ్, బ్రేసెస్ కంటే సపరేట్ బ్రషింగ్ టెక్నిక్ ఉంటుంది మ్యామ్. ద ఓవరాల్ కన్క్లూజన్ ఏంటంటే ద ఐడియా బిహైండ్ ద బ్రషింగ్ ఇస్ ఫుడ్ పార్టికల్స్ ఉండకూడదు, ఎస్పెషలీ ద స్వీట్స్, షుగర్స్, యాసిడ్స్, కోకోకోలా థమ్స్ అప్ లో ఉన్న యాసిడ్స్ అవి ఏంటంటే బ్రేసెస్ కి టీత్ కి అతికించిన గమ్ ని పార్ట్ చేస్తాయి. ఓకే, ఇక ఎలైనర్స్ గురించి చెప్పండి సార్. అవి ఎన్నిసార్లు అంటే చేంజ్ చేసుకోవాలి? అవును మ్యామ్, బ్రేసెస్ లో యూజువల్లీ మనం వన్స్ పెట్టేస్తాం, మంత్లీ చెకప్స్ ఉంటాయి, 12 to 15, 20 చెకప్స్. అలైనర్స్ అలా కాదు, అలైనర్స్ సెట్స్ ఉంటాయి మ్యామ్. ఇట్స్ లైక్ వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ మంత్లీ ట్వైస్ అట్లా. ఆ అలైనర్స్ మనము ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 8 to 10, 12 months వేసుకోవాలి. అలా వేసుకొని మనము అప్గ్రేడ్ చేసుకోవాలి. సో ఇట్ కమ్స్ అండర్ ది సెలెక్ట్ 14 sets, 24 sets, 35 అట్లా సెట్స్ లో వస్తాయండి అలా. సార్ అంటే ఇప్పుడైతే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు అని అంటున్నారు, మరి చిన్న పిల్లల నుంచే స్టార్ట్ చేయాలంటున్నారు. పిల్లలకు కూడా ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా సార్ వీటి వల్ల? మ్యామ్, యూజువల్ గా పిల్లలకి అంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అంటే అల్సర్స్ వస్తూ ఉంటాయి. హెల్త్ వీక్ అయినప్పుడు వాళ్ళు దాన్ని డిస్టర్బ్ చేస్తుంటారు. అండ్ సపోజ్ బ్రేసెస్ పెట్టుకొని హైజీన్ కరెక్ట్ గా మెయింటైన్ చేయకపోతే క్యావిటీస్ వస్తాయి. సో ఓవరాల్ గా ఒకవేళ మీరు బ్రేసెస్ పెట్టించుకుంటున్న చిన్నపిల్లలు అండ్ ప్రాపర్ గా సూపర్వైజ్ చేసి డాక్టర్ దగ్గర రెగ్యులర్ గా అపాయింట్మెంట్ మిస్ అవ్వకుండా మీరు చేసుకుంటే మాత్రం ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. లేదు మ్యామ్, లేదు. ఎనామిల్ ఏం అవ్వదు. యూజువల్ గా ట్రీట్మెంట్ ఓవర్ పీరియడ్ ఫైన్ హైజీన్ మంచిగా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది మ్యామ్. అంటే మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్లీనింగ్ అయితే చేయించుకోవాలి అంటారు, మనం బ్రేసెస్ పెట్టుకున్నప్పుడు క్లీనింగ్ అంతా వాళ్ళు తీసి చేస్తారా? దాని మీద ఉండగా కూడా ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చింది? అవును మ్యామ్, దాని మీద ఉండగానే వాటర్ ఫ్లాస్ టెక్నాలజీస్ వచ్చినాయి అండ్ ఫ్లాసెస్ ఉన్నాయి, బ్రషింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. సో 3-4 చాలా కొత్త టెక్నిక్స్ వచ్చాయి మ్యామ్. అవి కొనుక్కొని అవి చేసుకొని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. బెస్ట్ ఏంటంటే జస్ట్ డ్రింక్ వాటర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇంకా ఫ్యూచర్ అడ్వాన్స్మెంట్స్ ఏంటి సార్? ఇంకా ఏమున్నాయి ఆర్థోడాంటిక్స్ లో? ఫ్యూచర్ లో ఇంకా ఏం రాకపోతున్నాయి? ఫ్యూచర్ లో ఏంటంటే ఇప్పుడు అలైనర్స్ అనేది ఇప్పుడు నడుస్తుంది. సో ఫ్యూచర్ మనం అనుకోవచ్చు వీ కెన్ గో విత్ ద ఇన్ వైర్లెస్ ఆర్థోడాంటిక్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడు టీఎంజీ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి, హెడ్ ఏక్స్, జాయింట్ పెయిన్స్ అవన్నీ వీటి పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అండ్ అప్పుడు ఇవి కాకుండా వీఆర్ అగైన్ గోయింగ్ విత్ జీరియాట్రిక్ ఆర్థోడాంటిక్స్, అంటే ఏజ్ పేషెంట్స్ లైక్ 55, 60, 65 years లో కూడా వాళ్ళకి ఏజ్ టీత్ ముందుకు వచ్చేస్తాయండి. అందులో అంటారు ఈ ఏజ్ లో బ్రేసెస్ పెట్టలేమంటని. సో వాళ్ళ బోన్ కండిషన్ చూసి కూడా వాళ్ళకి బ్రేసెస్ పెడుతున్నాము. అంటే కొంచెం మందికి పన్ను మీద పన్ను ఉంటుంది కదా సార్, అలాంటి వాళ్ళకి ఇది ఏమి ఇబ్బంది అవుదా? లేదు మ్యామ్, లేదు. అలైనర్స్ కానీ బ్రేసెస్ లేదు మ్యామ్. యూజువల్లీ పన్ను మీద పన్ను ఎందుకు అవుతుందంటే దట్ ఆ జాస్ అనేది చాలా చిన్నగా ఉంటాయి. అండ్ బికాస్ ఎవల్యూషన్ అనే పీరియడ్ టైం ఫ్రేమ్ లో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ జాస్ అని ఇంకా సైజ్ చిన్న తగ్గే కొందికి నంబర్ ఆఫ్ టీత్ అందులో సరిపోవు మ్యామ్. అందుకని టీత్ బయటికి ముందుకు వచ్చేస్తాయి. సో అలాంటప్పుడు మనము ఎక్స్పాన్షన్ అయినా చేసుకోవాలి, లేకపోతే ఎక్స్ట్రాక్షన్ అయినా చేసుకొని కరెక్ట్ చేసుకోవాలి. సార్ బ్రేసెస్ లో టైప్స్ ఏంటి? అంటే ఇప్పుడు అందరూ ఒకే ఇది ప్రైస్ పెట్టలేకపోవచ్చు, సో దాంట్లో కూడా ప్రైసెస్ ప్రకారం ఉంటాయి కదా, సో చెప్పండి సార్ వాటి గురించి. బ్రేసెస్ లో యూజువలీ మెటల్ బ్రేసెస్ నుంచి సెరామిక్, సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్, అలైనర్స్, లింగ్వల్ బ్రేసెస్ ఇన్వి వరకు ఉంటాయి మ్యామ్ అన్ని. సో ప్రైస్ రేంజ్ స్టార్ట్ అయ్యేది 25-30 నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్ విల్ రీచ్ అప్ టు లైక్ బ్రేసెస్ లో ఇట్ విల్ కాస్ట్ 70 to 75. అలైనర్స్ లో ఇట్ మైట్ కాస్ట్ టు 1.5 to 2.5 lakhs. అండ్ లింగ్వల్ బ్రేసెస్ అని ఉంటాయి, అవి కూడా 1.5 to 2 lakhs ఉంటాయి. ఈ అలైనర్స్ అయితే సార్ అందులో టైప్స్ ఏంటి? అలైనర్స్ ఏంటంటే మ్యామ్ 3 types ఉంటాయి మ్యామ్. ఒకటి వచ్చి ద యుఎస్ టైప్, ఏదైతే 30 years బ్యాక్ వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ దే ఆర్ మచ్ అడ్వాన్స్డ్ అంటారు. దే యూస్ సమ్ లైక్ ఏఐ తీసుకొని దే ప్రిఫర్. అండ్ ద సెకండ్ టైప్ ఈస్ లైక్ ఏ లోకల్ అలైనర్స్, అంటే ఏవైతే డాక్టర్ రికమెండెడ్ ఉండవు, అది సజెస్ట్ చేయము బికాస్ దే ఆర్ వెరీ రిస్కీ. బికాస్ వెన్ యూఆర్ గోయింగ్ త్రూ ఎనీ కైండ్
కైండ్ ఆఫ్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ కంపల్సరీ మంత్లీ విజిట్స్ ఉండాలా. అండ్ థర్డ్ టైప్ ఈస్ లైక్ డాక్టర్ మేడ్ కస్టమైజ్డ్ అలైనర్స్ అంటారు. వీ హ్యావ్ ఎ ల్యాబ్, ఎక్కడైతే మనం డైరెక్ట్ గా పేషెంట్ సైజెస్ తీసుకొని వి డిజైన్ అలైనర్స్. సో అవి మంత్లీ పేషెంట్ రావాలి, మంత్లీ వచ్చి చెక్ చేస్తాం. అండ్ అగైన్ ఫర్ ఎవ్రీ 3 months మళ్ళీ స్కాన్ చేసి అగైన్ కరెక్ట్ గా వస్తున్నా లేదా, లేకపోతే మనం అనుకునే రిజల్ట్స్ ఎందుకు రాలేదు అని ఈ విధంగా మనం ముందుకు వెళ్తాం మ్యామ్. అట్లా సార్, అంటే ఫుడ్ లో ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి ఉంటుందా? ఈ బ్రేసెస్ పెట్టిన తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు? అంటే గట్టిగా ఉండేవైతే తినలేరేమో అని నేను అనుకుంటున్నా, చెప్పండి సార్. మా యాక్చువల్లీ మన క్లినిక్ లో మనం ఏం చేస్తామంటే మ్యామ్, వి ఆస్క్ అవర్ పేషెంట్స్ టు బైట్ ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ వెజ్, నాన్ వెజ్, ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ కోక్స్, షుగర్స్, స్వీట్స్. ఎంత గట్టిగా ఉండే తిన్నా కూడా ప్రాబ్లమ్ ఉండదు. ఏం ప్రాబ్లం ఉండదు మ్యామ్. ఎక్సెప్ట్ ఏంటంటే మ్యామ్, క్లిప్స్ బ్రేక్ అయ్యేది ఫుడ్ వల్ల కాదు, బికాస్ ఆఫ్ మౌత్ కండిషన్స్. ఎప్పుడైతే యాసిడిక్ పిహెచ్ అయ్యి ఎనామిల్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది అండ్ అందువల్ల బ్రాకెట్స్ బ్రేక్ అయిపోతాయి మ్యామ్. సో అందువల్ల కెమికల్ రీజన్స్ వల్ల ఎనామిల్ ఇది బ్రాకెట్స్ బ్రేక్ అవుతున్నాయి, కానీ మెకానికల్ రీజన్స్ వల్ల అవ్వవు. సో ఎప్పుడైతే కెమికల్ రీజన్స్ ఇంక్లూడ్స్ సాఫ్ట్ డ్రింక్స్, కోకోలా, స్వీట్స్, షుగర్స్, పిహెచ్ యాసిడిక్ అయిపోవడం, అంటే వాటర్ తక్కువగా తాకపోవడం, అండ్ మౌత్ బ్రీతింగ్ అనేది ఇంకోటి ఉంది మ్యామ్. నోరు తెరుచుకొని శ్వాస తీసుకోవడం. నోరు తెరుచుకొని శ్వాస తీసుకుంటే ఏమైతే నోరు మొత్తం డ్రై అయిపోతుంది. నోరు డ్రై అయిపోతే అక్కడ వాటర్ ఉండదు, అండ్ వాటర్ తక్కువ ఉన్న యాసిడిక్ వాటర్ ఉంటుంది. వీటి వల్ల గమ్స్ ఇది బ్రేక్ అయిపోయి క్లిప్స్ ఊడిపోతాయి మ్యామ్. సో నేను ప్రిఫర్ చేస్తాను వాటర్ ఎక్కువ తీసుకోండి. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఎనీ స్వీట్స్, జస్ట్ బ్రష్ విత్ ఇన్ ½ an hour, 6 గంటలు బ్రష్ చేసుకుంటే అవి ఫాస్ట్ గా సెట్ అయిపోతాయి. ఓకే, రైట్ సార్. చివరిగా మా ప్రేక్షకులకి యాక్చువల్ గా బ్రేసెస్ గురించి, ఎల్ఐనర్స్ గురించి ఇంకా ఆలోచిస్తూ చేయించుకోవాలా వద్దా అని అనుకునే వాళ్ళకి మీ సూచనలు ఇవ్వండి సార్. My best thing is, until unless you belong to cosmetic field or like you have a passion any influencers ani ela aina, don't go for unnecessary treatment. Endukante natural given gifts are the best gifts. Okay, right. Thank you so much, sir. Thank you.